బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులకి దివ్యాశీషులు. మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అంటే వ్రత విధానాన్ని బట్టి రెండవ శుక్రవారం అని చెప్పినప్పటికీ వీలుని బట్టి చేస్తూ ఉంటారు. అయితే మనకి ఎలాగో రెండవ శుక్రవారం అయిపోయింది. ఇప్పుడు 28వ తారీఖున వచ్చే 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అనుకునే వారికి వ్రత విధానం గురించి కానివ్వండి, వ్రత విశిష్టత గురించి కానివ్వండి, వివరించండి. చాలా సంతోషం అమ్మా. ఈ పండగలు అనేటువంటివి రెండు రోజులు రావడం అనేటువంటిది ఒకసారి చేసుకోలేని వాళ్ళకి ఇంకోసారి అవకాశం అది బాగానే ఉంది. కానీ పండగలన్నీ ఒకే రోజు చేయడం శ్రేష్టం. సరే, ప్రజల యొక్క విన్నపం కోరికల్ని బట్టి ఆ భగవంతుడు మరి అనుగ్రహించి నిత్యము చేసుకోవడం మంచిదే, పూజా విధానాలు. అయితే ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి పూజ చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో. ముందు ఆ యొక్క నామం అంటే వరలక్ష్మి యొక్క అర్థం పరమార్థం మనం తెలుసుకుందాం. వర అంటే వరములు ఇచ్చేటువంటి తల్లి, కోరుకునే వాళ్ళకి కొంగు బంగారం, కొంగంతా ఇలా దోసిట పడితే నిండిపోయేంత, అంటే అన్ని కోరికలు తీర్చేటువంటి భగవంతుళ్ళు కూడా గతంలో వరాలు ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఇచ్చాడు. మరి విష్ణుమూర్తి ఎంతోమంది భక్తులకి ఇచ్చాడు. లక్ష్మీ అమ్మవారు మాత్రం ఆ శ్రీమన్నారాయణుడికే ఇచ్చింది. ఎలా? వెంకటేశ్వర స్వామి వారి అవతారం మనందరికీ తెలుసు, తిరుపతి. ఆ స్వామి హృదయంలో ఇక్కడ అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని కొలువై ఉంటూ ఉంటుంది. అంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడు లక్ష్మీనారాయణుడు, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు ఇత్యాది ఎన్నో పేర్లున్న ఆ తండ్రి హృదయంలోనే ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చోవడం, మరి ఆ స్వామికి అమ్మవారంటే ఎంత గౌరవము, ఇష్టము, ఆ ప్రాధాన్యత మీరందరూ తెలుసుకోవచ్చు. అందుకనే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఇంత వైభవాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి ఆ తల్లి, ఆ తండ్రి ఇద్దరి కలయికతో ఆ యొక్క విగ్రహ రూపం ఉండడం, ఆ కరుణా కటాక్షాలు ఈ యొక్క ప్రజకందరికీ అందివ్వడం జరుగుతోంది. మనం ధన్యులం అవుతున్నాం. ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా, అన్నిసార్లు తనివి తీరా చూసినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని వెళుతూనే ఉంటాం. సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, నెలకోసారి వెళ్ళేవాళ్ళు, వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఏమిటంటే అక్కడ భగవంతుడి యొక్క మహత్యంతో పాటు లక్ష్మీ ప్రసన్నత. లక్ష్మి అంటే మహా అనుగ్రహము, సర్వ భోగాలని, సర్వ సుఖాలని, సర్వమైనటువంటి మీరు ఏది కోరుకుంటే అది అన్నీ ఇచ్చేటువంటి తల్లి, తండ్రి అని అర్థం అన్నమాట. సో అలాంటి స్వామివారికి తల్లి హృదయేశ్వరిగా ఉన్నందుకు మరి ఆ తండ్రి ఎంత సౌభాగ్య లక్ష్మీప్రదుడో, లక్ష్మీపతి అని పేరు కూడా ఉంది ఆయనకి. సో అలాగే ఆ అమ్మవారు మనం బిడ్డలైనటువంటి ఈ కలియుగంలో స్త్రీలు, పురుషులు అందరూ కూడా పూజించదగ్గ, అందరికీ అవసరము. డబ్బెవరికి చేదు? అమ్మవారు తప్పకుండా మరి అమ్మవారు ఇస్తే కానీ రూపాయి నోటు కానీ, కరెన్సీ కానీ, మరి అమెరికన్ డాలరే కానీ, చైనా యూరాన్ కానీ, ఏదైనా సరే డబ్బు రూపం మారుతుంది దేశం మారేసరికి. అమ్మవారి కృప లేకుండా, అనుగ్రహం లేకుండా మనకి అది వరాల జల్లు. ఎలాగైతే మరి వర్షపు జల్లులు చినుకు చినుకు
ఒక్కొక్క చినుకు మహాసముద్రంలాగా ఎలాగైతే తోడి కూడుతుందో అలాగే అమ్మవారు వరం ఇచ్చాక వరాలు జల్లులు అమ్మ మన దోసిట్లో మన జీవితంలో భోగభాగ్యాలతో పాటు కోరికలతో పాటు మన్ని సర్వము శుభప్రదంగా జయప్రదంగా పొలాల్ని సస్యశ్యామలం చేసేటువంటి అమ్మవారికి అష్టసిద్ధులు అష్టలక్ష్ములు, మరి అందరికీ తెలుసు అష్టలక్ష్ములు అమ్మవార్లు. అందులో ధాన్యలక్ష్మి ఉంది, వరలక్ష్మి ఉంది. అమ్మవారికి మరి ధనలక్ష్మితో పాటు ఈ యొక్క ఇంకొకటి స్థిరలక్ష్మి అమ్మవారు 9వ అవతారం అమ్మవారిది. చరిత్రలో అందరూ అలా భావించారు. అష్టలక్ష్ములు ఇదే ఉంటుంది. 9వది స్థిరలక్ష్మి అమ్మవారుగా మనం భావించి ఆ అమ్మవారి యొక్క శ్రీచక్ర నిలయ అమ్మతో మనం ఆరాధన చేసిన నాడు మనకు ఉండే డబ్బులు నిలకడగా స్థిరంగా మన ఇంట్లో ఉంటూ మన ఔన్నత్యానికి, మన ఎదుగుదలకి, మన జీవిత పరమార్థానికి అమ్మ యొక్క కృప, విశేష కరుణ కటాక్షాలు లభిస్తాయి. ఈ వరాలు ఇచ్చే తల్లి కాబట్టే వరలక్ష్మి అనేటువంటి పేరుంది. అలాగే దేవుళ్ళందరూ కూడా రకరకాల వరాలు ఇచ్చినట్టుగా ఇందాకే చెప్పుకున్నాం. ఈ అమ్మవారు ప్రత్యేకంగా అమ్మ పిల్లల మీద ఎక్కువ ప్రేమ. ఆ అమ్మ ప్రేమను పొందాలి అంటే అమ్మకి ఇష్టమైనటువంటి పూజా విధానాన్ని మనం చేస్తూ సంకల్పం చేస్తూ మనస్ఫూర్తిగా ఇంకా ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా అమ్మ ఆలోచనే. చిన్నపిల్లలు ఒళ్ళో ఉన్నప్పుడు ఆ బుడ్డాడు ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే ఆ తల్లి మొహం చూస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆ అమ్మ అంటే ఇష్టం కాబట్టి. బిడ్డ మొహం కూడా ఆ తల్లి చూస్తూ ఉంటుంది, లాలిస్తుంది, పోషణ చేస్తుంది. అంటే అనుబంధం అంత గొప్పది. అందుకని అమ్మ ప్రేమను పొందడానికి మనం మన వంతు సాయశక్తుల అమ్మ నామాన్ని, అమ్మకిష్టమైనటువంటి తెల్లటి పుష్పాల్ని, బంగారు పుష్పాల్ని, దానికి తోడు మరి ఎవరెవరు ఏ విధంగా అమ్మని కొలవాలనుకుంటారో వారి ఇష్టతకు వదిలేసేసి తప్పకుండా అమ్మ ఏదిచ్చినా స్వీకరిస్తుంది. నాకు ఇదే కావాలని అందు బిడ్డ సంతోషంతో ఎవరు ఏమి అర్పించినా, అన్నిటికంటే ముఖ్యంగా మనస్సుని పుష్పంలాగా అర్పించేటువంటి వాళ్ళకి ఇమీడియట్గా సిద్ధి దొరుకుతుంది. అమ్మవారి కృప చేస్తుంది. అందుకని అమ్మవారిని మరి మనం అంతర్ముఖంగా అంతర్భావంతో మరి ఆ తల్లిని కొలిచి ఇవన్నీ విశేషమైనటువంటి ఈ జీవిత పరమార్థాన్ని అమ్మ కృపతో జోడించి స్వీకరించి ధనానికి లోటు లేకుండా వంశాల అభివృద్ధికి మనం ఆ తల్లి కృప ఎంత ఉంటే అంత వంశ పరంపరగా కూడా ఆ తల్లి కృప చేస్తుంది. వరాలు ఇచ్చే తల్లి కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా పూజ చేయడానికి అర్హులు. చాలామంది ఆడవాళ్లే అని అనుకుంటారు. భగవంతుని కొలవడానికి ఆడ మగ అని లేదు. ఆ తల్లిదండ్రులు మనకి పార్వతీ పరమేశ్వరులు కూడా తల్లిదండ్రులే. ఆ దేవుళ్ళందరూ లక్ష్మీ నారాయణులు కూడా తల్లిదండ్రులే. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క కృప అశేషంగా, విశేషంగా, మహోజ్వలంగా, మహనీయంగా మనం పొందుతాం. దీంట్లో సందేహం లేదు. మానసికంగా పూజ చేసుకోవడం, ఆ అమ్మవారి ముఖాన్ని తలుస్తూ పూజా విధానంలో వేరే థాట్స్ లేకుండా చేసిన నాడు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. అమ్మవారికి ఏకాగ్రతతో చేయాలి. ఇంతకీ చెప్పొచ్చేది ఏకాగ్ర చిత్తం ముఖ్యం. మీరు ఎన్ని వస్తువులు పెట్టినా, ఎన్ని ప్రసాదాలు పెట్టినా, ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నా, ఇతరులకు పెట్టినా, అమ్మవారికి ఎన్ని వాయినాలు ఇచ్చినా అమ్మవారి పేరు మీద ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అమ్మను తలవకుండా ఏది ప్రతి నిమిషము అమ్మవారు నాతో చేయిస్తున్నారు, అమ్మవారు నాలో ఉన్నారు, అమ్మవారు నాలో ఉన్నారనేది త్రికణ శుద్ధిగా నమ్మి మనం చేసిన నాడు అమ్మ సంతోషిస్తుంది. పిల్లలకి ఏది కావాలన్నా ఇస్తుంది, భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది. ఆ లక్ష్మి తల్లి మనకి సర్వకాల సర్వావస్థల యందు తోడై నీడై మన్ని అక్కున చేర్చుకొని బిడ్డని తల్లి లాలించినట్టు లాలిస్తుంది. అందరికీ శుభాలు ప్రసాదిస్తుంది. వరలక్ష్మి యొక్క తల్లి ఎప్పుడు వరాలు ఇస్తూనే ఉండేటట్టుగా మనం కూడా మన వంతు ప్రయత్నం చేస్తూ పొందాలి. సుఖీభవ,
సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.